ఈనాటి ఈ సాయంత్రం సమయాన అచ్చంపేట మండలం వేల్పూర్ గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ గోరక్ష సమావేశం రామాలయంలో జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి ఇక్కడ తిరుపతి స్వామి గారు వచ్చారు, ఆర్ఎస్ఎస్ రాము గారు, అచ్చ రామారావు గారు, ఇక్కడ అందరం కలిసి విశ్వ హిందూ ధర్మం నిలబడటం కోసం గోరక్ష సమావేశం పెట్టాము. గోరక్ష కమిటీని ఏర్పాటు చేశాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోమాతను రక్షించడం, గో ఉత్పత్తుల్ని రైతులకు చేరువపరచడం కోసం ప్రతి రైతు కుటుంబానికి వ్యవసాయదారులకి గోవుల్ని దగ్గరగా తీసుకెళ్ళి గో ఉత్పత్తుల్ని పంచకవ్య ఘనజీవామృతం ఇటువంటి గో ఉత్పత్తుల్ని రైతులకి దగ్గరగా తీసుకెళ్ళి 5,000 రూపాయలున్న రైతుకి పెట్టుబడి తక్కువ ఈ విధంగా ప్రోడక్ట్స్ ఆల్రెడీ గోశాలలో తయారు చేస్తూ ఉన్నారు. పరిషత్ ద్వారా గోశాలు పెట్టినవాళ్ళు ఆ మెటీరియల్ అందుబాటులో పెట్టుబడి తక్కువలో గో ఉత్పత్తుల ద్వారా సేంద్రీయ వ్యవసాయం దగ్గరగా ఏర్పడుతుంది. ప్రతి రైతుకి లబ్ధి పొందేటట్టుగా మనం ముందు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో కల్తీ నూనెలు, కల్తీ పువ్వులు, కల్తీ వాటి వల్ల రోగాలు బారిన పడతా ఉన్నాయి. అదేవిధంగా మనం సేంద్రీయ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే గోమాత ద్వారా, గో ప్రోడక్ట్ ద్వారా ఆరోగ్యవంతమైన గ్రామాలు ఏర్పడి రాష్ట్రాలు అందరికీ ఆరోగ్యాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. మనం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే గోవుని, గోమాతని రక్షించుకోవటం, గోవుల్ని పెంచుకోవటం, గోవు ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడం, గోవుని రక్షించడం సకల దేవతల స్వరూపం. గోమాతలో లక్ష్మీ సరస్వతి ఇండీకృతమైనది. గోమాత ధూళి రాలినా కానీ ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉందని వేదాల్లో ఎంతోమంది పండితులు చెప్పారు. డైరెక్ట్గా మనం చూస్తూ ఉన్నాం. నా అనుభూతి కూడా ఉంది. గోమాత యొక్క మహత్యం నాకు ఒక అనుభూతిని ఇచ్చింది గత కొంతకాలం క్రితం. కాబట్టి మనం గోవుని రక్షించుకోవాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి. అదే యొక్క విశ్వ హిందూ పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ కొన్ని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఈ సభ్యత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ రాజకీయాలకి, కులాలకి అతీతంగా ఈ గ్రామంలో హిందూ ధర్మాభివృద్ధి కోసం ప్రతి ఇంటికి రామ అనే నిదానాన్ని తీసుకెళ్ళడం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. గోవుని ప్రతి ఇంటికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. మర్చిపోతూ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎక్కువ అయిపోయింది కదా. కాబట్టి మన పిల్లలకి అందరికీ శనివారం, ఆదివారం ఏదో సమయం వచ్చినప్పుడు గోశాలకు తీసుకెళ్ళి గోవుని పరిచయం చేసి గోమాత విశిష్టత, గో పాల మీద విశిష్టత, పాల గురించి గొప్పతనం, వెన్న తీసుకుంటే ఏమొచ్చింది, ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ముందుకు పోతాం అనేది మన పిల్లలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఎంతైనా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నుంచి ఇది అఫీషియల్ కమిటీ. 12 మందితో మనం గోరక్ష కమిటీని ఏర్పాటు చేశాము. ఈ కమిటీ సభ్యులు ఈ గ్రామంలో అధికారికంగా పనిచేస్తారు. ఈ గ్రామ ఆలయ నిర్మాణాలు, ఆలయాలు, ఆలయ రక్షణ, భూములకు రక్షణ, ఆలయ రక్షణ, హిందూ ధర్మ రక్షణలో కూడా ఈ కమిటీ తీవ్రంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈ కమిటీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ పెద్దలు వాళ్ళ ఆదేశాల మేరకే మనం ఈ పని చేయడం జరుగుతూ ఉంది. మన అధ్యక్షులు రాఘవతులు రవికుమార్ గారు, సుబ్బరాయుడు గారు, సుబ్బరాజు గారు ఇక్కడ వాళ్ళ ఆదేశాల మేరకే మనం ఈ కార్యక్రమాన్ని, ఈ కమిటీని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అని చెప్పి మేము చెప్పడం జరుగుతూ ఉంది. జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోరక్ష కమిటీ.